జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని గురించి ఈ రోజున ఏం చెప్తున్నారో విందాం. ప్రణవస్వరూప త్రైలోక్య దీప సప్తాశ్వ మహాస్పందన త్రిజగద్వందన అంటూ అరసవల్లి సూర్యనారాయణుడిని కీర్తిస్తుంది భక్తకోటి. ఆ త్రయీమూర్తి భువన చక్రవర్తి దినమణి దేవ చూడామణి కొలువై ఉన్న ఆలయం సహస్రకిరణం తమోహరణం రాజతమయం శిలారూపాన కొలువుదీరిన సూర్యదేవునికి నిత్యము ధూప దీప నైవేద్య పూజాధిక వైభవం. సాక్షాత్తు దేవతలు హర్షించినందుకు ఆ సూర్యనారాయణ స్వామిని చూసి అక్కడ అందరూ దాన్ని హర్షించారట. అక్కడ ఆ స్వామి యొక్క దేవాలయాన్ని చూసి, అందుకని దానికి అందరూ హర్షించారు కాబట్టి హర్షవల్లి అని పేరు వచ్చింది మొదట్లో. ఆ హర్షవల్లి అలా అరసవల్లి అయింది. 6 అడుగుల ఎత్తు 2.5 అడుగుల వెడల్పుతో ఏకశిలా విగ్రహం, కిరీటం, కవచం, పద్మాలు, భుజకీర్తి రూపాలు, అశ్వపీఠం, ఛత్రం, మకర తోరణం, కర్ణపత్రాలతో నిండిన ఆభరణాల సముదాయంతో ఆయన వెలుగులు విరాజిల్లుతూ ఉంటాడు భక్తకోటికి. ఆలయ పురోభివృద్ధికి రాజులు భూములిచ్చిన దుండగులు దాడి వలన నష్టం కలిగింది. కాల పరిణామ క్రమంలో పునరుద్ధరణ పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. మనం ఏ దేవాలయం, ప్రాచీన దేవాలయాలు వేటిని చూసినా వాటి స్థితి ఇంతే. వాటి వైభవం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కారణం వలన సన్నగిల్లిపోవటం, మళ్ళీ ఏదో ఒక రాజు దాన్ని పునరుద్ధరించటం. అంటే అందుకనే మార్పు అనేది ప్రకృతిలో తప్పదు. అంటే ఉచ్చ నీచాలు 2 రాత్రి పగళ్ళు ఉన్నట్టుగానే ఈ 2 ప్రతిదానికి తప్పదన్నమాట. ఈ ప్రకృతిలో పరిణామం, అది మార్పు తప్పదు. సూర్యకిరణాలు గర్భగుడిలోని మూల విరాట్ను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ధ్వజస్తంభం మండపం నుంచి సుదర్శన ద్వారం ద్వారా తొలి కిరణాలు స్వామి పాదాల వద్ద మొదలై శిరస్సు వరకు విస్తరిస్తాయి. ఇది నిర్మాణ విశేషం అన్నమాట. అపురూప అరుణశిలా సందర్శనం ఆరోగ్య భాగ్యప్రదాయని అని భక్తజనులకు ప్రగాఢ విశ్వాసం. 7 అశ్వాలతో ఉన్న వాహనం వైజయంతి రథం. అక్కడ ఉన్న రథం పేరు వైజయంతి రథం. 7 గుర్రాలు 7 రంగుల్లో భానుడి మూలరూపు కనిపించిన చోట ఇంద్రుడి వజ్రాయుధ ప్రయోగ ఫలితమే ఇంద్ర పుష్కరిణి. అక్కడ ఇంద్ర పుష్కరిణి కూడా ఏర్పడింది. అది ఎలా వచ్చిందంటే, ఆ భానుడి మూలరూపు కనిపించో ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. ఆ ఫలితం మూలన అక్కడ ఇంద్ర పుష్కరిణి ఏర్పడింది. కోవెల ఆవరణలోని ఇది సామాన్య నిలవు. సందర్భానుసారం హంస నావికా వాహనంపై జయధ్వానాల మంగళ వాద్య ఘోషల వేద మంత్రాల నడుమ దేవీ దేవతల మహోత్సవాలు ఉంటాయి. అంటే ఈ కోనేరులోనే ఇంద్ర పుష్కరిణిలోనే ఆయన హంసవాహనం మీద ఊరేగుతాడనమాట. అప్పుడు దేవీ దేవతల మహోత్సవాలు కూడా అక్కడ జరుగుతాయట. విగ్రహ ప్రతిష్టకు కర్త ఎవరయ్యా అంటే కశ్యప మహర్షి అని పద్మపురాణం చెబుతోంది. ఆలయ నిర్మాత కళింగరాజ్య పాలకులలో తూర్పు గంగరాజులలో ఒకరైనటువంటి దేవేంద్ర వర్మ అని చారిత్రక ఆధారం. గంగవంశరాజుల తదుపరి గజపతులు ఆలయ సంరక్షకులు అయ్యారు. 16వ శతాబ్దిలో ఈ ప్రాంతానికి నిజాం నవాబుకు సుబేదారుగా వచ్చిన వ్యక్తి గుడి ధ్వంసానికి పాల్పడ్డాడు. మూల విరాట్టును ఒక బావిలో ఉంచి పరిరక్షించింది సీతారామస్వామి అనే పండిత ఉద్యోగి. అంటే ఆ సుబేదారు నిజాం నవాబు సుబేదారుకి దొరకకుండా దాన్ని దాచాడనమాట. సీతారామస్వామి అనే పండితుడు అక్కడ ఉద్యోగి ఆయన. అనంతరం పుల్లాజీ పేరు గల ధార్మికుడు ఆ ప్రతిమను వెలికి తీసి ఆలయ పునర్నిర్మాణాన్ని విగ్రహ ప్రతిష్టను నిర్వర్తించినట్లు కథనం. వాస్తు నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా గర్భగుడి మీద విమాన గోపురాన్ని తొలగించి ఒడిశా సంప్రదాయ రీతిన నిర్మించిన వారు బాబ్జీ దంపతులు. అంటే అక్కడ పునర్నిర్మాణం చేశారన్నమాట కొంత భాగం. అది ఆ గోపురం అదేను.
విమాన గోపురాన్ని తొలగించారు. సాంప్రదాయ రీతిని ఒడిశా సాంప్రదాయ రీతిన మళ్ళీ నిర్మించారు అక్కడ. అది బాబ్జీ దంపతులు చేశారన్నమాట. ప్రతిమ పాదాల దగ్గర ద్వారపాలకులతో పాటు ఋషుల విగ్రహాలు కనిపిస్తాయి. అంటే సూర్యనారాయణ ప్రతిమ దగ్గర కింద అన్నమాట, పాదాల దగ్గర ఇక్కడ కనిపిస్తాయి. ద్వారపాలకులతో పాటు ఋషుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఆలయం రథం నమూనాలో చక్రాల మీద నిలిచి ఉన్నట్లు నిర్మితమవడం అత్యంత విశేషం. ఎందుకంటే సూర్యనారాయణ సప్తాశ్వరథం ఆరూఢం అని మనం కాశ్మేయం మహాద్వితీయం అని చదువుతాం కదా, ఆయన వర్ణిస్తాం కదా, రథంలో వస్తున్నాడు కదా. ఆ రథ నమూనాలో చక్రాలతో పాటు ఉండటం మరి విశేషమే. అలాంటి రూపంలో ఆలయాన్ని నిర్మించారనమాట. ఆ రథ నమూనాలో నిర్మించారు. చక్రాల మీద నిలిచి ఉన్నట్టుగా ఆ ఆలయం మొత్తం అట్లా కనిపిస్తుంది అనమాట. అది మరి విశేషమైందే. మూల విరాట్ దర్శనం కాగానే క్షేత్రపాలకుల సందర్శనం జరుగుతుంది. ఈ ఉత్సవం ఈ స్వామికి సంబంధించి పూజలు అందుకునేది ఉమాభువనేశ్వరి సమేత రామలింగేశ్వరులు. ఆయనతో పాటుగా ఇక్కడ ఈ దేవతలు కూడా ఉన్నారన్నమాట. ఉమాభువనేశ్వరి సమేత రామలింగేశ్వరులు, ప్రధానంగా స్వామి కోవెల పరిసరాల్లో దుర్గా మహాలక్ష్మి, యోగా నరసింహస్వామి, మహాగణపతి కొలువు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూజలు అందుకుంటారు సూర్యనారాయణ మూర్తితో పాటు. అంతా కళింగ శైలి మందిరం ఇది. అంటే ఒరిస్సాకి బోర్డర్లో ఉంది కదా, సరిహద్దులు, అందుకని ఒరిస్సాని కళింగ దేశం అని కూడా అంటారు. ఆ కళింగ సామ్రాజ్యం అశోకుడు పరిపాలించాడని మనం చదువుకుంటాం కదా, అది ఒరిస్సా ప్రాంతం. అందుకని ఆ ఒరిస్సా కళింగ శైలి అన్నమాట ఇక్కడ నిర్మాణం అంతా. రూపురేఖలన్నీ ఆ రీతిలోనే ఉన్నాయి. దీని గురించి కళాకోవిదుడు నిరంజన గ్రంథం శిల్పరత్న కోశం విశదీకరిస్తుందన్నమాట. ఉత్తర ప్రాంత జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్కు చెందిన దక్షిణ ప్రాంతీయ శిల్పకళా తీరుతెన్నులపైన కళింగ నిర్మాణ ప్రభావమే ఉంది. మిగతా ప్రాంతాల్లో ఈ కళింగ నిర్మాణ ప్రభావం ఎక్కడెక్కడ ఉందో చెప్పాడు. ఛత్తీస్గఢ్లో ఉంది, పశ్చిమ బెంగాల్లో కూడా ఉంది. అట్లాగే దక్షిణ ప్రాంతీయ శిల్పకళా తీరులు ఇవన్నీ అంటే బెంగాల్లో దక్షిణ ప్రాంతంలో ఇవి ఉన్నాయి అన్నమాట. ఈ కళింగ శిల్పశైలి ఉందన్నమాట. అందుకని అది మన ఆంధ్రలో ఈ బోర్డర్లో ఉన్నటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా అదే కళింగ శైలిలో నిర్మించారు, మార్పులు చేర్పులు చేసి. ఈ విధానంలో గుడి ప్రాసాదాల మూలపీఠం పైన వాహన నిర్మాణాలన్నీ శిఖరం దాకా ఒకే మాదిరిగా కనిపిస్తుంటాయి. అంటే మొత్తం అన్నీ గుడిలో మూలపీఠం, అలాగే ద్వారాలు, అలాగే శిఖరాలు అన్నీ అదే రీతిలో కనిపిస్తుంటాయి కళింగ రీతిలో. మధ్య భద్ర ప్రాంతాలను ఆభరణ సమన్వితంగా రూపుదిద్దుతూ ఉంటారు. నిర్మిత శైలి మొత్తం ఉత్తర భారతదేశంలోని రీతికి రూపాంతరంలాగా భాషిస్తూ ఉంటుంది. అందుకే ఆ మేర నాగర గుడులవి, జగన్మోహన మండపాలు వాటిని నాగర సాంప్రదాయం అంటారు. ఇప్పుడు ఈ నాగర సాంప్రదాయంలోనే అయోధ్య రామ మందిరం కూడా నిర్మించినట్లుగా నాకు అర్థమవుతుంది. అది కూడా వస్తుంది బహుశా ఇందులో మనం చదివినట్టు నాగర శైలి అని అయోధ్య రామ మందిరాన్ని గురించి. గర్భగృహాల వరకు మండప శ్రేణులు ఉంటాయి. అరసవల్లిలోని అనివెట్టి మండపంలో జరిగే సేవలు సపర్యలను తిలకించి తీరాల్సిందే. అంటే అక్కడ మండపం పేరు అనిశెట్టి మండపం అన్నాడు. సాధారణంగా మండపం ఎత్తుగా ఉంటుంది కదా, అక్కడ దేవుడికి సేవ చేయాల్సిన సేవలన్నీ అక్కడ చేస్తుంటారు భక్తులకి, అందరికీ కనపడటానికి వీలుగా. కాబట్టి అరసవల్లి అనివెట్టి మండపం ఇది, దాని పేరు అక్కడ. ఆ మండపంలో ప్రతి దేవాలయానికి ఒక మండపం ఉంటుంది సాధారణంగా. ఆ మండపం మీదే ఈ ఉత్సవ విగ్రహాలను పెట్టి సేవలన్నీ చేస్తుంటారు అందరికీ దర్శనం లభ్యం కోసం. అలాగే ఇక్కడ ఆ మండపంలో చేసే సేవలన్నీ కూడా చూడవలసినవే అని చెప్పి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని గురించి ఈ వ్యాసంలో మనం తెలుసుకున్నాం. స్వస్తి.